ఇవాళ నేను చేయబోయే రెసిపీ మినపట్టు అండి. చాలా హెల్తీ అండి. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకుంటాం కదా, మనం అదే వడకనుకోండి ఆయిల్లో వేసి డిప్ చేసి తీయాలి. ఇది అలా కాదండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఏ మాత్రం తీసిపోదండి. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మంచిగా వాష్ చేసేసి ఒక 1 అవర్ నానపెట్టేసుకోండి. 1 అవర్ 2 అవర్స్ నానపెట్టేసి తర్వాత వాటర్ అన్ని పడేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇలా మెత్తగా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. వడకంటే మనం కొంచెం గరుకుగా ఉండాలి, కానీ మనం చేసేది మినపట్టు కదా, ఇలా మెత్తగా వేసేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ఆనియన్ చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడు భలే ఉంటుంది అట్లా చేసుకుంటే. ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. కుకింగ్ సోడా ఏం వేయొద్దండి, ఇలాగే వేసుకోండి. బాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్స్ మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. 2 స్పూన్స్, నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత తీసి చూడండి నెక్స్ట్ ఎంత బాగా ఇదైపోయిందో. నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసుకోండి, తీసేసి టర్న్ చేసేయండి. చూడండి అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. నేనేమైతే ఆయిల్ వేయలేదు చూడండి. నెక్స్ట్ ఫస్ట్ టైం వేసిన ఆయిలేను. ఇలా టర్న్ చేసి మళ్ళీ తీసేసుకోండి. బాగా కాలిపోయి ఉంటుందండి వెనకాల. సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మినపట్టు. ఇంతే అండి.